వీలు కలిగితే దయచేసి నెక్స్ట్ వీక్ అరేంజ్ చేసే ప్రయత్నం చేయండి. మంచిది. మన పుస్తకం పేరు క్రైస్తవ నాయకత్వం. క్రైస్తవ నాయకత్వం అనే పుస్తకం కోసం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా ముందుకి వచ్చే వారం నుంచి ఆ పై వారాల నుంచి దీంట్లో ఉన్న అంశాలను పోలుస్తూ మరి కొన్ని బైబిల్లోంచి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ఈ అంశాల్లోనికి వెళ్ళే ముందు బేసిక్గా కొన్ని విషయాలు గతించిన వారంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేసాం. దాని కొరకు మార్కు సువార్త కొరకు అయ్యగారు కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చారు. అలాగే నేను కూడా ఈ బుక్ కోసం కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారన్నది నాకు తెలియదు. ఫస్ట్ నా పనులు అయితే నేను నమ్మకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇవ్వబడిన బాధ్యతలు మీరు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారో మీకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను ఎంత నమ్మకంగా పనిచేయాలో నేను ఆలోచించుకుంటాను. సింపుల్ థింగ్. నమ్మకంగా లేని వారు నమ్మకంగా చేయొద్దండి ఒకసారి, అక్కడైనా నమ్మకంగా ఉండండి ఒకసారి. ఆల్ రైట్. కానీ ఏదైనా ఒకటి, దీన్ని ఎందుకు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. ఆఫ్ కోర్స్ ఐ నో మీరు అంత టైం మీ దగ్గర లేకపోయి ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక చిన్న బాధ్యత మన దగ్గరకు వస్తున్నప్పటికీ ట్రై టు కంప్లీట్ ఇట్. దాన్ని వీలైనంత మట్టికి ఫినిష్ చేసే ప్రయత్నం చేయండి. శక్తికి మించి ఏదైనా ప్రయాస చేయడానికి మనం పూనుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకో మనకు తెలియదు, కానీ మనం ఈ నాయకత్వంలోనికి వెళ్తున్నాం కదా, దీంట్లో ఉండే అంశాలన్నీ లాగే ఉంటాయి. ఈ బైబిల్లో చూసిన అంశాలన్నీ లాగే ఉంటాయి. మీరు ఇండెక్స్ చూస్తే ఆ ఇండెక్స్లోనే చాలా మంది కనబడతారు మనకి. వీళ్ళంతా వాళ్ళ శక్తి కొలది పనిచేయలేదు, ఎప్పుడు శక్తికి మించే ప్రయాసపడ్డారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక రాజకీయ పార్టీలో ఫ్లోలో కొట్టుకుపోయేవాడు అక్కడ ఆగిపోతాడు. కానీ దానికి మించి మరొకటేదో శక్తికి మించి, సమయానికి మించి, కుటుంబానికి మించి పనిచేయడానికి ఎవడో ఒకడు పూనుకుంటాడు. వాడు ఖచ్చితంగా వయసులోనే చిన్నవాడైనా కానీ ఆ పార్టీలో గుర్తింపు పొందుతాడు. అలాగే క్రైస్తవ్యంలో కూడా ప్రాముఖ్యంగా లోకానికంటే ఎక్కువగా, ఏమంటే అది కేవలం దాంట్లో ఏదో పదవి కోసం దేనికోసం ఆశించేమో కానీ క్రైస్తవంలో క్రీస్తు పని మీద ఒక నిబద్ధత కలిగి శక్తికి మించి ప్రయాసపడుతూ ఒక ప్రణాళిక ప్రకారం నడిచేవాడు ఎప్పుడైనా దేవుని చేత మాత్రం కనపరచబడతాడు. ఎలా కనపరచబడతాడు అంటే అతడు కోరుకోకుండానే అతని ద్వారా దేవుడు తన ప్రజలైన వారిని నడిపిస్తాడు. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తుంటాం కదా. ఓకే, మిమ్మల్ని అడుగుతాను, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ లీడర్? ఒక నాయకుడు అన్నదానికి ఏంటి అర్థం? నాయకుడు అన్నదానికి ఒక సింపుల్ వాళ్ళు మీరు ఏం చెప్తారు? అయ్యా, ముందుండే నడిపించేవాడు. ఇంకా 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 ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలిగితే ఏం చెప్తారు? అయ్యా, ఏదైనా కష్టం వస్తే నిలబడేవాడు. ఇంకా 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 ఒకరిని చూసిన వెంటనే ఇతడు నాయకుడు అని మనం ఎలా చెప్పగలుగుతాం? అందరి గురించి ఆలోచించేవాడు. అంటే నేనేమంటున్నానంటే, మీరు ఎక్స్పీరియన్స్లో చెప్తున్నారు, మీరు అనుభవాల్లో చెప్తున్నారు కదా ఒక ఆయన నాయకుడు అని. నేను అంటున్నాను, ఒక వ్యక్తిని మీరు మాట్లాడిన లేకపోతే మీరు కలిసిన తక్కువ సందర్భాన్ని బట్టి అతడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడని మీరు గుర్తించాలంటే ఎలా గుర్తిస్తారు? తన మాటతో ప్రభావితం చేయగలిగిన వాడు నాయకత్వమైన లక్షణాలు కలిగి ఉన్నవాడు అన్నది. సింపుల్. ఒక వ్యక్తితో ఒక గంట మాట్లాడితే అతని మాటలను బట్టి మన జీవితాలు కానీ లేకపోతే ఏదైనా ఒక మంచుడని చెడ్డడని వేరే విషయం, దేని మీదైనా ప్రభావం చేయగలుగుతున్నాడంటే అతను ఏమన్నట్లు లెక్క? నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు లెక్క. క్రైస్తవ్యంలో ఎక్కువ మంది నాయకులు ఉండడానికి కారణం ఏంటి చెప్పనా? వారు క్రీస్తు బోధన బట్టి అనేక మందిని ఏం చేస్తున్నారు? ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ్యంలో నాయకులైన వారు ఎక్కువ అవసరం కూడా. కారణం, ప్రభావితం చేయబడినటువంటి స్థానంలో లోకం ఉంది, ప్రభావం చేయగలిగిన స్థానంలో నాయకులైన వారు కావాలి దేవునికి. అంతే సింపుల్. నాయకుడు అంటే సింపుల్గా ఒక విషయం చూడండి, ఒక కుటుంబంలో తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడుపుతూ తనను బట్టి కుటుంబానికి ఒక ప్రభావవంతమైన మార్గంలో నడిపించేవాడు నాయకుడు అవుతాడు. మరలా స్త్రీలు ఉన్నారనుకున్న ఉదాహరణ, తమ పిల్లలకి తల్లులే నాయకులు అవుతారు. చిన్నపిల్లలు ఉంటే కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు నాయకులు అవుతారు. కానీ ఒక నాయకుడు అని మనం గుర్తించడానికి సింపుల్ వే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక మాటను బట్టి ప్రభావితం చేయగలిగినటువంటి లక్షణం కలిగిన వాడు ఏమవుతాడు? నాయకుడు అవుతాడు. రైట్. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మన బైబిల్ వేద గ్రంథంలో చాలా మంది ఉన్నారు కదా.
వాళ్ళు ఎలా ప్రభావం చేశారంటే రెండు విషయాలు. ఒకటి, మాటను బట్టి ప్రభావితం చేయగలుగుతారు, లేదా క్రియలను బట్టి కూడా ప్రభావితం చేయగలుగుతారు. ఉదాహరణ ఎలా చెప్తారు. మోషే నాయకుడిగా నడిపిస్తున్నాడు. ఉదాహరణ మనకు అర్థం అవడానికి, మోషే నాయకుడిగా నడిపిస్తున్నాడు. మోషే నాయకుడిగా నడిపిస్తున్నప్పుడు మోషేలో చాలా మంది నాయకత్వ లక్షణాలు చూస్తూ వాళ్ళని వెంబడిస్తున్నారు. కానీ అతడు చేసిన ప్రభావం ఏంటో చెప్పనా? ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడో వారి విశ్వాసం మీద ప్రభావం చూపించాడు. అర్థమవుతుందా మీకు? అప్పుడు దాకా వీళ్ళు దేవుడు ఏదో 10 కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఇవన్నీ నమ్మారు. జస్ట్ వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉందంటే అప్ టు సమ్ వాట్ లెవెల్, అంతే, పరిపూర్ణంగా లేదు. వెనకాల అగ్నిస్తంభం వస్తుంది, ఎదరేమో దేవుడు మేఘస్తంభంగా నడిపిస్తున్నాడు, అన్నీ అయిపోయినాయి. కానీ ఎర్ర సముద్రంకి వచ్చినప్పటికీ ఇప్పటిదాకా చూసిన వీళ్ళ విశ్వాసం అంతా ఆగిపోయింది, బ్రేక్లో ఉంది. ఇప్పుడు ఎటు కాల్పోలేని పరిస్థితులు, అంటే విశ్వాసం అంతా వాళ్ళ జీవితంలో చెప్పాలంటే కనుమరుగైపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒక నాయకుడు దేవుని సహాయం ద్వారా కార్యం చేయడాన్ని బట్టి వారి విశ్వాసం మీద ప్రభావం చూపించాడు. దే గాట్ సర్ప్రైజ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతేనా? అక్కడ కార్యం జరగడం పక్కన పెట్టేస్తే వారు అలా ఒక తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం 2 పాయలుగా చేపట్టడం తమ జీవితంలో ఎప్పుడు చూడలేదు వాళ్ళు. కానీ ఒక ఆయన ప్రార్థన ద్వారా, లేదా చేతికర్ర ద్వారా, లేదా ఏదో చేయడం ద్వారా అక్కడ నాయకుడు తన గొప్ప అవ్వలేదు, కానీ దేవుని యొక్క కార్యాన్ని చేయడం ద్వారా వారి హృదయాల్లో దేవుడు ఉన్నాడు అని విశ్వాసాన్ని ప్రభావితం చేశాడు. అంతే, అంతేనా? సింపుల్. అంటే ఒక నిజమైన నాయకుడు ఏం చేయగలుగుతాడంటే దేవుని యొక్క కార్యాలను బట్టి కానీ, లేదా వారు చెప్తున్న మాటలను బట్టి కానీ వారి జీవితాల్లో విశ్వాసాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకే కొన్ని బోధలు మనల్ని ఆకర్షిస్తాయి, కొన్ని బోధలు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఏదైనా ఒక మంచి స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనం తొందరగా దానికి దగ్గర అవుతామని చెప్పనా? అవి మన విశ్వాసం మీద ప్రభావితం చేయగలుగుతాయి. నేను ఒకసారి మంచి వర్తమానం ఇక్కడ, ఆయన పేరేంటి, అదే మన బైబిల్ క్లాస్లో అదే బుక్స్ ఇచ్చేవారు కదా, లాస్ట్ టైం వచ్చారు, విన్నాను, గంట వెళ్ళా. అది ఇంకొక ఆయన రవికుమార్ గారా సంథింగ్, అదే గుంటూరులో మనకు వ్యాన్ కూడా ఇచ్చారు కదా, జీటీసీ అనాథ, కాదండి, మొన్న ఈ మధ్య అదే ప్రతి నెల 5 కేళ్ళు కడితే కొంచెం వాల్యుబుల్ బుక్స్ వచ్చాయి కదా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన పేరు మర్చిపోయాను, రవికుమార్ గారా ఏదో కుమార్ గారు మొత్తం సత్య సంథింగ్. ఓకే, నేను నా వ్యక్తిగతంగా నేర్చుకున్నాను. ఇదే మొహబల్లా ప్రాంతంలో ఆయన ఒకరోజు వర్తమానం చేశాడు. ఆయన ప్రార్థన కోసం వర్తమానం చేశాడు. సీరియస్లీ వన్ థింగ్, నేను ఆ సమయంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాను. ఇక్కడే ఈ ప్లేస్లో కూర్చుని ఉన్నాను. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక మంచి వాక్యం చెప్పాడు. ఎలాగంటే ప్రార్థన ద్వారా కదిలింపబడిన పర్వతాలు అని. మీకు ఎవరికైనా జ్ఞాపకం లేదు నాకు తెలియదు, కానీ నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే ఆ బోధ నా జీవితాన్ని ఏం చేసింది? ప్రభావితం చేసింది. అలాంటి దట్ మచ్ ఆఫ్ బర్డెన్ నా కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించడం మొదలుపెట్టాను. దేవుడు నా జీవితంలో కూడా కార్యం చేశాడు. అంటే ఒక నిజమైన నాయకుడు మన విశ్వాసం మీద ప్రభావితం చేయగలిగినటువంటి బోధను చేయగలగాలి. అర్థమవుతుందా? నాయకుల్లో ఉన్న లక్షణం ఇదే. నాయకుడు ఇప్పుడు తన కనపరుచుకోడు, నాయకుడు ఇప్పుడు తన మహిమ తెచ్చుకోడు. ఎవరికి మహిమను ఆపాదిస్తాడు? దేవునికి. ఆ మహిమను ఆపాదించే క్రమంలో మన విశ్వాసం మీద ప్రభావం చూపించగలుగుతాడు. ఇది నిజమైన నాయకుడు వెనకాల ఉన్న లక్షణం. మీరు ఎప్పుడు ఒకటి గమనించండి, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నవాడు నాయకుడు అనుకుంటున్నారు, కానీ ఫాలోవర్స్ ఉన్నవాడు నాయకుడు కాదు. మీకు అంతవస్తే కొంచెం మనం ఇలా ఈ స్పిరిచువల్ వేరే మాట్లాడుకుంటే, ఫాలోవర్స్ ఉండడాన్ని బట్టి మాత్రం నాయకుడు కాదు, కానీ అతడి బోధను బట్టి ఏం చేయగలగాలి? ప్రభావితం చేయగలగాలి. అప్పుడు ఆ సేవకు నిజంగా ఇక్కడ ఈ మొహబల్లా ప్రాంతంలో వాక్యం చెప్పగా నా జీవితంలో నేను చాలా ప్రభావితమయ్యాను. నేను సేవకుని అయి ఉండొచ్చు, నాకు చాలా వాక్యాలు తెలిసి ఉండొచ్చు, లేదా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఆ రోజున మాట్లాడిన వాక్యము నా విశ్వాస జీవితాన్ని ప్రభావితం చేయగలిగింది. కొంతమంది సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఒక చోట ఉదాహరణ చెప్తున్నాను. ఒక సేవకుడు ప్రసంగం చేయగా అక్కడ ఉన్న కొంతమంది వచ్చి ఆ రోజు పరిశుద్ధత కోసము దేనికోసము ఆయన ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం చేసిన తర్వాత కింద ఉన్న కొంతమంది వచ్చి, అయ్యా మా జీవితాల్లో ఇలాంటి పాపంలో వెళ్తున్నాము, దయచేసి ఆ దేవుడు మమ్మల్ని క్షమించాలని ప్రార్థన చేయండి అనేసి వాళ్ళు అడిగారు. ఒక సేవకుల మీటింగ్లో నేను మాతో పాటు బైబిల్ క్లాస్లో ఉన్న ఒక అన్న వాక్యం చెప్పగానే, నా పేర్లు చెప్పడం లేదు కానీ ఆయన వాక్యం చెప్తున్నప్పుడు సేవకులైన వారు వచ్చి
అయ్యా మేము సేవకులమే కానీ మా జీవితాల్లో ఈ లోట్లు ఉన్నాయండి, ఈరోజు మేము వాక్యం చెప్పగలన్నామని ఆ రోజు అలా కన్నీరు విడుస్తూ అక్కడ దేవుని పాదాలు పట్టుకున్నారు బోలానికి. అని నేనేమి చెప్తున్నా అంటే, కొంతమంది చెప్పే నిజమైన నాయకుడు యొక్క బోధ దాని మూలం ఎలా ఉంటుందో చెప్పనా, వారి విశ్వాస జీవితం మీద ప్రభావితం చేసేలా ఉండాలి. చప్పట్లు కొట్టేలా చెప్పడం కోసం కాదు, గ్లోరిఫికేషన్ తెచ్చుకునేలా చెప్పడం కోసం కాదు, అయితే మరి ఏదో హైప్ తెచ్చుకునేలా చెప్పడం కోసం కాదు, అబ్బా ఏం చెప్పాడు రా బాబు అని చెప్పడం కోసం కాదు నేను అనడం లేదు. ఒక నాయకుడి యొక్క బోధ అంటే నాయకుడికి ద మీనింగ్ ఆఫ్ ఏ లీడర్. ఇందాక మనం మాట్లాడి ఎవరు నాయకుడు అంటే తన మాటను బట్టి మరొక వ్యక్తి విశ్వాసం మీద ప్రభావితం చేయగలిగిన వాడు నాయకుడు అవుతాడు. రైట్, ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. బైబిల్లో కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కానీ మనం వచ్చే వారాల్లో కొంచెం లోతుగా నేర్చుకుంటాం. ఈ నాయకత్వపు లక్షణాలన్నీ ఎలా కనబడుతున్నాయంటే, వీళ్ళు యేసుక్రీస్తు అనే ఆయనకి రోల్ మోడల్గా జీవించడానికి ప్రయత్నం చేశారు. ఎవరికి? యేసుక్రీస్తు అనే ఆయనకి రోల్ మోడల్గా జీవిస్తూ క్రీస్తుని ప్రతిబింబించడానికి వీళ్ళు క్రీస్తుని రూపాంతరపు అనుభవంలోనికి రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇది నాయకుల్లో ఉన్నటువంటి రెండో లక్షణం. ఒకటి, మాటతో ప్రభావం చేయాలి. మీరు రాసుకోండి, అవసరమైతే తర్వాత మళ్ళీ మనకు ఆ అసెస్మెంట్లో తీసుకున్నాం. ఎవరు హూ ఇస్ ద లీడర్, ఎవరు నాయకుడు అంటే, ఒకటి మాట చేత విశ్వాసుల యొక్క విశ్వాసం మీద ఏం చూపించగలగాలి? ప్రభావితం చేయగలగాలి. రెండవది, తను క్రీస్తు రూపాంతరపు జీవితం అంటే క్రీస్తుని పోలి నడుస్తూ ఆ రూపాంతర అనుభవంలోనికి తన ఫాలోవర్స్ని తీసుకురాగలగాలి. ఉదాహరణ ఎవరో చెప్పండి మీరు అలాంటి వారు. క్రీస్తుని ప్రకటిస్తూ క్రీస్తు మాదిరిలోని తీసుకొచ్చినాడు. ఒక ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ. ఇప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడే ఉన్నాడు ఒక ఆయన, నాకు ఆయన చాలా చాలా ఇష్టం, నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటానండి సేవకుల మీటింగ్. బాప్తిస్మిచ్చు యోహాన్. బాప్తిస్మిచ్చు యోహాన్కి చాలా మంది శిష్యులు ఉన్నారు ఆ దినాల్లో. కానీ యేసుక్రీస్తు మహాప్రభుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ యేసుక్రీస్తుని ఫాలో అయ్యేలా తయారు చేశాడు. అంటే ఈ నాయకుడు ఎలాంటి వాడు అంటే, తన మోటివ్ తనకి ఫాలోవర్స్ని చేసుకోవడం కాదు. అర్థమవుతుందా? తన మోటివ్ ఏంటి? నా వెనకాల శిష్యులు ఉండాలి, నేను నాయకుడు అవ్వాలి, నేను గొప్పగా ఉండాలి, నా వెనకాల భజన చేయాలనుకునే ఉద్దేశం కాదు. అతని మోటివ్ ఏంటంటే, ఒక ఆయన వస్తున్నాడు, మీరందరూ అతన్ని ఫాలో అవ్వాలి, కాబట్టి మార్గాన్ని సిద్ధపరిచేయడం వాక్యంలో చూస్తాం. అంటే ఒక లీడర్ ఎలా ఉంటాడంటే, తన గోల్ ఏంటో తనకి పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. ఏ ఉద్దేశం చేత దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా తెలిసి దాన్ని బోధన రూపంలో చెప్పగలిగిన వాడు నాయకుడు అవుతాడు. సింపుల్. ఓకే, ఇప్పుడు కొంచెం రెండో విషయానికి వెళ్దాం. రెండవది, ఒక నాయకుడి వెనకాల ఒక 5 విషయాలు ఉంటాయి. ఏంటదంటే, ఒకటి తన యొక్క విలక్షణం అంటే ఒక ప్రత్యేకత. ఏంటా ప్రత్యేకత అంటే పిలుపు. ఒక నాయకుడి వెనకాల ఏముంటుంది? బైబిల్ ప్రకారం ఆత్మీయ అర్థంలో ఒక నాయకుడిని దేవుడు పిలుచుకున్నాడంటే, ఒక నాయకుడిగా ఎంచబడ్డాడంటే అతని వెనకాల ఏముంది? దేవుని యొక్క పిలుపు ఉంది. దేవుడు చాలా మంది నాయకులు పిలిచాడా లేదా బైబిల్లో? ఉదాహరణ చెప్పండి, ఎవరిని పిలిచాడు? మోషేని ఎక్కడి నుండి పిలిచాడు? మండుచున్న పొదలో ఉండగా ఒక నాయకుడు లేచాడు. రైట్, మండుచున్న పొదలో నుంచి దేవుని స్వరం మాట్లాడగా ఒక నాయకుడు లేస్తాడు. ఇర్మీయాతో మాట్లాడుతూ అంటాడు, నీవు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను, అంటే గర్భములో పిండముగా రూపింపబడక మునికే మరొక నాయకుని దేవుడు. ద కాల్ ఆఫ్ ద గాడ్ అంటే లార్డ్ యొక్క, దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నాయకుని ఏర్పరచుకునే విషయంలో ఎలా ఉంటుంది చెప్పనా? జాగ్రత్తగా అర్థమైనంతగా రాసుకోండి, కొంచెం విపులంగా రాసుకోండి. దేవుని యొక్క పిలుపు నాయకుడి విషయంలో ఎలా ఉంటుందంటే, ఇవన్నీ తెలిస్తేనే మనం కొంచెం లోపలికి వెళ్ళగలుగుతాం. అందుకోసం చెప్తున్నాను. అగ్ని జ్వాలల్లో నుంచి పిలవగా ఒక నాయకుడు పుట్టాడు. పిండమ్మగా రూపింపబడక మునిపే పిలవగా మరొక నాయకుడు పుట్టాడు. ఇంకో మాట చెప్తాను, గాడిద మీద ఉండగా మరొక నాయకుడు పుట్టాడు. గాడి మీద ప్రయాణం చేస్తుండగా దేవుడు పిలుస్తున్నప్పుడు మరొక నాయకుడు. ఎవరు ఆయన పేరు? గాడి మీద, గుర్రం మీద, పౌలు. ఆయన దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు పిలవగా తన జీవితాన్ని అక్కడే మార్చేసుకున్నాడు, నాయకుడిగా లేచాడు. అంటే ఆయన పిలుపు ఎలాగైనా ఉండొచ్చు. ఆయన పిలుపు నీ జీవితంలో లేదా నా జీవితంలో ఎలాగైనా ఉండొచ్చు. అగ్ని జ్వాలలోంచి పిలిచినప్పుడు అక్కడ పుట్టాడు, అంతే కదండి. అలా మళ్ళా ఇది తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే పిలవగా మరొకడు నాయకుడిగా లేచాడు. మళ్ళీ దమస్కు మార్గంలో ఏమంటే దేనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిలవగా మరొకడు పుట్టాడు. అంటే దేవుడి పిలుపు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆ పిలుపుకు లోబడిన వాడేమవుతాడు? నమ్మకమైన
నాయకుడు అవుతాడు. మీకు మాట చెప్పనా, వీళ్ళందరికీ ఒక ప్రత్యేకత ఉందేమో కానీ యెహోషువకి ఏ ప్రత్యేకత లేదు. యెహోషువకి ఏ ప్రత్యేకత లేదు. సింపుల్గా అంటాడు. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం 1-2 వచనాలు మీరు చూస్తే సింపుల్గా కాల్ చేస్తాడు, సింపుల్గా పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? మోషే అయిన నాయకుడు చనిపోయాడు, నీవు లేచి వాళ్ళని నడిపించు. సింపుల్ అంతే. పెద్ద XYZ ఏముండదు దాంట్లో. అక్కడ సింపుల్ పిలుపు. అంటే ఆయన ఎలాగైనా పిలుస్తాడు కానీ దానికి చిత్తము ప్రభువా అని విధేయత చూపించగలిగిన వాడు ఈ నాయకత్వంలోనికి వెళ్తాడు. ఉదాహరణకి ఏలీ దగ్గర సేవ చేయడానికి ఒక బాలుడు వచ్చాడు. ఆయన పేరేంటి? సమూయేల్. సమూయేల్ అనే బాలుడు ఏలీ దగ్గర ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు, సేవకులకు పరిచయం చేస్తున్నాడు. ఏలీ అప్పటికే వయసులో వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి పరిచయం చేస్తుంటే ఒక రోజు రాత్రి దేవుని స్వరం సమూయేలుని పిలుస్తుంది, సమూయేలు సమూయేలు అని. ఇప్పుడు ఈ సమూయేలు సమూయేలు అని పిలుస్తుంటే అక్కడ ఉన్నటువంటి సమూయేలు ఏమనుకుంటున్నాడు తెలుసా? మా గురువు గారు నన్ను పిలుస్తున్నారేమని. అయ్యా పాస్టర్ గారు, ఏలీ గారు, నేను ఎక్కడే ఉన్నాను, చెప్పండి ఏం చేయాలి? నేను నిన్ను పిలవలేదు. రెండోసారి పిలిచాడు, అప్పుడు కూడా నేను నిన్ను పిలవలేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, తన పైన ఎవరైతే పిలుపులో ఎలా ఉండాలో చెప్తున్నాడు. తన పైన ఎవరైతే ఒక అధికారిగా ఉన్నాడో తన జీవితంలో ప్రతి ఆలోచన అధికారి మాటకు లోపడడానికే రెడీగా ఉన్నాడు సమూయేలు. సింపుల్. అంటే ఏ మాట వచ్చినా ఎవరు గుర్తొస్తున్నారు? మళ్ళీ ఒకరు ఎవరో పిలిచాడు అనుకోవట్లేదు. ఎవరు పిలుస్తున్నారు నన్ను? నా సేవకుడే. అక్కడ సేవకుడు అధికారి అయ్యాడు, ఇక్కడ నాయకుడిగా పెట్టే పైన అధికారి ఎవరు చెప్పనా? దేవుడే అవుతాడు. ఒక ఆయన లేదా ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక నమ్మకమైన నాయకత్వంలోనికి వెళ్ళాలంటే సంపూర్ణంగా అతడు ఎవరికి ఒబీడియంట్గా ఉండాలి? దేవునికి ఒబీడియంట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంకా ఎలా చెప్పొచ్చేమో, మనస వాచ కర్మ అనేది అంటారు కదా, ఇవన్నీ ఎవరి మీద ఉండాలి? దృష్టంతా దేవుని మీద ఉన్నప్పుడు ఆయన చేతిలో మలచబడిన వారిగా నిజమైన నాయకులుగా బయటకు వస్తారు. ఇది మొదటిది. ఇది విలక్షణం ఏంటంటే దేవుని పిలుపు. ఇప్పుడు దాంట్లోనే ఆ 5 లక్షణాలు చెప్పాను కదా, 5 లక్షణాలు రెండో లక్షణం మలచబడిన పాత్ర. ఒక నాయకుడిగా మారడానికి మలచబడాలి. దాన్ని పాత్ర అని రాసుకునే అవసరం ఏంటి? పాత్ర ఏంటా పాత్ర అంటే పరిశుద్ధత, నిజాయితీ, వినయం. ఈ 3 ఉంటాయి ఆ నాయకుల్లో. పరిశుద్ధత, నిజాయితీ, వినయం, ఈ 3 ఉంటాయి. ఇప్పుడు వినండి ఒకసారి. మనం మోషేని చూసినా, యెహోషువను చూసినా, గిద్యోను చూసినా, లేకపోతే నెహెమ్యా లాంటి వాళ్ళని చూసినా, వీళ్ళంతా నాయకులుగా కనబడతారు కదా మన బైబిల్లో. అయితే బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూడండి. వీళ్ళంతా నాయకులు. ఆ నాయకులు వెనకాల మన అందరూ ఏం చేశారు? మాట మీద వెళ్ళాం, అంతేనా? ఉదాహరణకి ఇక్కడ ఒక పాస్టర్ గారి నాయకులు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కాపు నాయకుడు అనుకోండి, పైన మన అందరం మాట వింటామా లేదా? ఓకే, ఓఎస్ మీరేం చెప్తే అది మేము చేస్తాం. ఏమంటే ఆ పని చేయండి బాబు అంటే ఆ పని చేస్తాం, ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి వెనకాల మనం మాట వింటాం. కానీ మీరు ఆలోచించండి, మోషే అయినా, యెహోషువ అయినా, లేదా గిద్యోన్ అయినా, XYZ ఎవరైనా సరే, వీరు తమ కిందున్న వాళ్ళ మీద ప్రభావం చూపించడానికి ముందు వీళ్ళు దేవుడి చేత ప్రభావం పొందిన స్థితిలోకి వెళ్ళారు. ఆ కిందున్న వాళ్ళు ఆ ప్రభావాన్ని పొంది వీళ్ళకి ఈ నాయకుడికి విధేయత చూపించడానికి ముందు వీళ్ళు సంపూర్ణంగా దేవునికి ఏం చూపించారు? విధేయత చూపించారు. ఏం చూపించారు? సంపూర్ణంగా విధేయత చూపించారు. ఉదాహరణకి మోషే విషయంలో, ఇదిగో నీ కర్ర చాపి ఎర్ర సముద్రం 2 పాయల్చమని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడండి? ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రభువా ఇది సాధ్యం కదా? నో, డూ ఇట్, అంతే. నేను చెప్తాను, నువ్వు చేసే. అది జరుగుతుందా లేదా నాకు సంబంధం లేదు. నా పైన వాడు ఒక ఆయన ఏదో చెప్పాడు, నేను బ్లైండ్గా దాన్ని ఏం చేయాలి? పాటించాలంతే. మనం ఇప్పుడు బేరీజు వేసుకోండి, ఒక బేరీజు వేసుకోండి. బయట ఉన్న నాయకుడికి దేవుని దగ్గర ఉన్న నాయకుడికి ఒక తేడా ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మన నాయకత్వ లక్షణాల దగ్గరికి ఇంకా వెళ్ళడం లేదు. ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ లీడర్ దగ్గరలో ఉన్నాం మనం, అంతే. ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఏ లీడర్షిప్. ఒక నాయకుడు తయారయ్యే విధానంలో మనం ఉన్నాం. ఏమండి? అక్కడికి వెళ్తున్నాం. ఒక నాయకుడు తయారవ్వడానికి ఎప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అతడు ఎంత దేవునికి ఒబీడియంట్గా ఉంటేనే అతడు దేవుని దృష్టిలో నాయకుడు అవుతాడు. దేవునికి ఎంత ఒబీడియంట్గా ఉంటాడో అంతే నాయకుడు అవుతాడు. మోషే లాంటి వాడైనా, గిద్యోన్ లాంటి వాడైనా, యెహోషువ లాంటి వాళ్ళన్నా అసాధ్యంగాని కార్యాలు జనుల ముందు వెర్రి వాళ్ళుగా నిలబడే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు చేయమన్నా కూడా వాళ్ళు బ్లైండ్గా చేసుకుని వెళ్ళిపోయారు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? నాయకులు అయ్యారు. 100 మంది నడిపిస్తే వాడు పెద్ద లీడర్ యాక్చువల్లీ. ఇప్పుడు అంతేనా? లక్షల మంది నడిపించారు వాళ్ళు, లక్షల మంది. మోషే ఏం చెప్తే చేశారు.
యెహోషువ ఏం చెప్తే అది చేశారు. ఏమండి ఎక్కడి నుంచి వచ్చాడండి ఎజ్రా, నెహెమ్యా లాంటి వాళ్ళు ఏం చెప్తారో చేశారు వాళ్ళు. నెహెమ్యా ఎక్కడ సంబంధించిన వాడు? యెరూషలేములో పుట్టాడా? యెరూషలేములో ఉన్నాడా? లేదు లేదు. ఎక్కడున్నాడు? ఏమంటే శత్రువుల రాజ్యంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చి ఏమంటే వీళ్ళందరినీ ఆ ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పి, ఇదిగో దేవుని మందిరం కడదామరండి, లేదా గోడలు నిలబడదామరంటే వీళ్ళంతా ఒబీడియన్స్ చూపించారు. ఎందుకంటారు? ముందుగా వీరు దేవునికి ఒబీడియన్స్ చూపించారు. ఒక నిజమైన నాయకుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, నీ కింద ఉన్న వారు నీకు ఒబీడియన్స్ చూపిస్తూ దేవుని మార్గాన్ని నడిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు. అతడు విధేయత కలిగిన వాడై దేవునికి లోబడేవాడిగా ఉండాలి. అలా చేస్తూ వెళ్ళు. అప్పుడు మూడో లక్షణం చెప్తున్నాను, తొందరగా వెళ్దామే, జస్ట్ ఇంట్రడక్షన్ ఉన్నా కాబట్టి. మూడవది అతని సంకల్పం. ఒక నాయకుడి దగ్గర ఏమంటే ఒకటి విలక్షణత, రెండు పాత్ర, దానికి లక్షణాలు చెప్తున్నాం. మూడవది సంకల్పం. సంకల్పం అంటే దాన్ని ఎలా మాట్లాడచ్చు? ఏమని చెప్తాం? అతడికి ఒక సంకల్పం ఉండాలి, పట్టుదల కలిగి, ఒక గురి, ఒక మార్గం లేదా ఒక గురి, ఒక గోల్ కలిగిన వాడు. ఈ గోల్కి మీరు ఒక బేరీజ్ వేసుకోండి. ఇలా వేసుకోండి. ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక మంచి నాయకుడిని బైబిల్ని తీసుకుని అతనికి మనకిని బేరీజ్ వేసుకుంటే సంకల్పం ఎలా ఉంటుందో మనకు అర్థం అవడం కోసం, యాజ్ ఏ పర్సనల్ అండర్స్టాండింగ్లో ఉండడం కోసం చెప్తున్నాను నేను. ఉదాహరణకి నన్ను తీసుకుంటున్నాను, మోషన్ తీసుకుంటున్నాను, రైట్? నన్ను తీసుకుంటున్నాను, మోషన్ తీసుకుంటాను. నేను నా ఫ్యామిలీ విషయంలో బాధ్యత వహించాలి, నా ఉద్యోగ విషయంలో బాధ్యత వహించాలి, లేదా నాకు ఇంకా ఏదన్నా థింగ్స్ ఉంటే వాటి విషయంలో నేను బాధ్యత వహించాలి. కానీ మోషే దగ్గరికి వెళ్తే ఎన్ని ఉన్నా సరే ఆయన ఏదో చెప్తాడు, అది ఒకటే నేను చేసుకుంటూ వెళ్ళాలి. తన సొంత తమ్ముడు అహరోన్ ఉన్నాడు, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు, అయితే మిరియామ్ ఉన్నారు, వీళ్ళంతా చాలామంది ఉన్నారు అక్కడంతా, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. కానీ వారెవ్వరి విషయంలో ప్రత్యేక కేర్ ఏం తీసుకోలేదు మోషే. ఇప్పుడు మోషే నడుచుకుంటూ పోయాడు, మోషే నడవడాన్ని బట్టి వీళ్ళందరూ వెంబడించుకుంటూ వచ్చారంతే, అంతేనా? కుటుంబం కదా అని ప్రత్యేక కేర్ ఏం తీసుకోలేదు. అంటే ఇతని సంకల్పం ఎలాంటిదో చెప్పనా? నాకు ఒక పని దేవుడు అప్పగించాడు, నేను ఆ పని విషయంలో మాత్రమే నమ్మకంగా ఉండాలి. ఈ విషయంలో నిజంగా ఈ విషయాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విషయంలో నిజంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోయిన విషయాలు నేను చాలా వింటున్నప్పుడు నేను కొంచెం విస్మయానికి గురైన. ఎలాగంటే ఫ్యామిలీ బాండింగ్స్ ఉంటాయి, లేకపోతే సమ్ అదర్ బాండింగ్స్ అన్నీ ఉంటాయి, ఫైనాన్షియల్ బాండింగ్స్ కానీ లేకపోతే ఏదైనా. అంటే ఇలాంటి కొంతమంది వ్యక్తుల మీద అవి పెద్ద ప్రభావం చూపించవు. కారణం ఏంటంటే వీళ్ళ గోల్ వేరు, వీళ్ళ సంకల్పం వేరు, వీళ్ళ దృష్టి వేరు. ఈ దేశానికి ఇక్కడికి నడిపించబడిన తర్వాత దేవుడు ఒక పని నిమిత్తం, లేకపోతే ఈ కువైట్ దేశంలో, ఈ అన్య దేశంలో నశించిపోతున్న తెలుగు వారి విషయంలో అనేది ఒక భారం పెట్టాడు ఆయన. చాలా కష్టాలు ఎదురై ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఎదురుండొచ్చు, కానీ ఎక్కడ తన సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. ఆయనకు ఒక గోల్ ఉంది, ఒక సంకల్పం దేవుడు ఇచ్చాడని తెలుసు. సో దాని మీద ఆయన ఏమైపోయాడు? స్టాండ్ అయిపోయాడు అంతే. అంటే దేవుని చేత పిలువబడిన నమ్మకమైన నాయకుడిగా ఉన్నవారు ఒక సంకల్పం కలిగి చివరాఖరి వరకు దాంట్లో నిలబడతారు, స్టాండ్ అవుతారు. ఓకే, ఇప్పుడు తర్వాత విషయానికి వెళ్తాం. కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, కొంచెం లోపలికి వెళ్తాం మళ్ళీ. నాలుగవది సేవా జీవితం. సేవా జీవితం దానికి ఉదాహరణ నేను చెప్పనా? ఈ సేవలో ఒక నమ్మకమైన నాయకుడి యొక్క సేవా జీవితంలో ఫస్ట్ ఫేస్ చేసేది ఏంటో చెప్పనా? త్యాగం చేయాల్సి వస్తుంది. త్యాగం చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఆ త్యాగం చేయవలసినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకపోతే అతను నాయకత్వ స్థానంలోనికి వెళ్ళడు. అతను లాస్ అవ్వాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో. దేనైనా సరే, కుటుంబాల్లో కావచ్చు, లేదా ఫైనాన్షియల్గా కావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా పరపతి కావచ్చు, ఏదైనా క్రైస్తవ జీవితంలో నాయకుడిగా వెళ్ళేవాడు ఇప్పుడు ఫస్ట్ ఫేస్ చేసేది అంటే చెప్పనా? కొన్ని త్యాగపూరితమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని విడిచిపెట్టవలసిన అనుభవంలోనికి వెళ్ళాల్సి వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అనుభవంలోనికి అలా స్టాండ్ అయిన వాడు అప్పుడు నాయకుడిగా నిలబడతాడు. చివరాఖరిది, ఈ ప్రయాణంలో అతను కొన్ని ఆయుధాలను కలిగి ఉంటాడట. ఈ ప్రయాణంలో నాయకుడిగా తీర్మానించబడుతున్న ప్రయాణంలో అతడు కొన్ని ఆయుధాలు కలిగి ఉంటాడు. ఆ ఆయుధాలు 3 పేర్లు ఇచ్చాను ఇక్కడ నేను. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 దేవుని ఆత్మ. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 దేవుని ఆత్మ. రైట్? ఓకే, ఇప్పుడు వెళ్దాం.
ఇప్పుడు అసలైన నాయకుడు ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు మహాప్రభుడు వారిని అడిగితే ఆయన సింపుల్గా ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 26వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. ఎలా ఉండకూడదు? పైన కొన్ని లక్షణాలు చెప్పాడు. మీరు అలా ఉండొద్దు. మీలో ఎవరైనా గొప్పవారై ఉండగోరినా వాడు మీ పరిచారకుడై ఉండవలను. అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియదు. బయట ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే ఒక నాయకుడు అధికారం చేస్తాడు, కింద ఉన్న వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తాడు, చలామణి చేస్తాడు. కానీ దేవుని యొక్క పేరిట వచ్చే నాయకుడు అలా ఉండడానికి వీల్లేదు. మీలో ఎవరైనా గొప్పవాడే లేదా నాయకుడు లేదా అధికారి ఉండాలంటే ఖచ్చితంగా వాడు ఎలా ఉండాలి? పరిచారకుడు ఉండాలి. రోమా ప్రభుత్వంలో ఆ కాలంలో రాజులు లేదా చక్రవర్తులు తమ్మును తాము దేవులుగా ప్రకటించుకున్నారు. రోమా ప్రభుత్వంలో ఉన్న చక్రవర్తులు తామును దేవులుగా ప్రకటించుకున్నారు. కానీ మీరు గమనించండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాప్రభుడు వారు మాత్రం ఈ మార్కు సువార్తలో చూస్తే తను దాసుడిగా పరిచయం చేసుకున్నాడు. తను ఎలా పరిచయం చేసుకున్నాడు? దాసుడిగా. అంటే ద లీడర్షిప్ క్వాలిటీ అనేది బయట ఉన్న లోకానికి స్పిరిచువల్ వేకి చాలా కంపారిజన్లో చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చక్రవర్తులు అధికారులు అయ్యి మేమే ప్రభుత్వం చేయాలి, మేమే అన్నిటికీ అధికారులం కాబట్టి మీకు దేవులతో సమానాన్ని ప్రకటన చేసుకున్నారు వాళ్ళు. కానీ నిజమైన దేవుని కుమారుని యేసుక్రీస్తు మహాప్రభువు గారు మాత్రం తాను దాసుడిగా ప్రయాణం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక నాయకుడి యొక్క చివరి అంకం ఏదైనా అవుతుందంటే ప్రజలను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళగలగాలి. ఈ పాయింట్ రాసుకోండి. ఒక నిజమైన నాయకుని యొక్క చివరి గోల్ ఏమవుతుందంటే ప్రజలను ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. దాని కొరకు తన జీవితంలో కొన్ని రిజల్ట్స్ వస్తాయి. ఇలా నాయకుడు నడుస్తుంటే తన జీవితంలో కొన్ని రిజల్ట్స్ వస్తాయి. ఏంటో చెప్పిన రిజల్ట్స్? ఉదాహరణకి మోషన్ తీసుకుంటే విమర్శలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. ఒక నాయకుని ప్రయాణాలు ఏమొస్తాయి? విమర్శలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. ఉదాహరణకి మోషే నాయకుడిగా ప్రయాణం చేస్తున్నప్పుడు నాయకుడిగా నడిపిస్తున్నాడు కదా అని అతన్ని ఎవరు నెత్తి మీద పెట్టుకునేమి ఊరేగించలేదు. తన వెనకాల వెంబడిస్తున్న ఈ ఇశ్రాయేలు ప్రజలంతా ఎన్నోసార్లు అతన్ని ఏం చేశారు? విమర్శించారు, నిందించారు, దూషించారు, చాలాసార్లు హర్ట్ చేశారు. చెప్పాలంటే మోషే హృదయం గాయపడేంతగా హర్ట్ చేశారు. ఒక నాయకుని ప్రయాణంలో ఇవన్నీ ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తాడు. విమర్శలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. రెండవది నిరాశ, నిస్పృహ, భయం. ఈ మూడు చుట్టుకుంటాయి నాయకుడికే. నిరాశ, నిస్పృహ, భయం, ఈ మూడు చుట్టుకుంటాయి. ఒక ఉదాహరణ చెప్పండి. ఏలియా రొమ్ము విరుచుకుని సవాల్ చేసి వెళ్ళిపోయాడు ఆహాబు దగ్గరికి వచ్చి కదా. పెద్ద సవాలు చేశాడు, పెద్ద పొడుగు సవాల్ చేసి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత యెజబెల్ చంపేస్తుందని దాక్కుంటాడు. యెజబెల్ చంపేస్తుందని భయపడి దాక్కుంటాడు. అప్పుడు దాకా దేవుని కోసం గొప్పగా మాట్లాడి సవాల్ చేసిన వ్యక్తే ఇప్పుడు మరలా అంటే ఒక దేవుని సేవలో ఉన్నటువంటి నాయకుడి విషయంలో ఇవి కూడా వస్తాయి. నిరాశ, నిస్పృహ, భయం ఇవి కూడా ఉంటాయి వారి జీవితంలో. రిజల్ట్ అంటే దేవుని యొక్క ప్రయాణంలో నాయకుడిగా మలచబడుతున్న వాడి జీవితంలో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఒకటేంటి? విమర్శలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. రెండవది నిరాశ, నిస్పృహ, భయాలు ఉంటాయి. ఇప్పుడు తర్వాతది ఒక దర్శనం కలిగి పనిచేస్తారు వాళ్ళు. నిజమైన నాయకుడు ఒక దర్శనం కలిగి పనిచేస్తారు. దానికి ఉదాహరణ చెప్తాను వినండి. ఇలా మాట్లాడుకుందాం. నాయకుడిగా పిలవబడాలనుకున్న వాడికి, నాయకుడిగా పనిచేసే వాడికి తేడా మీరు చూసుండొచ్చు. చూసారా లేదు ఎప్పుడైనా? నాయకుడిగా పిలవబడాలనుకున్న వాడి యొక్క పనులకి, నాయకుడిగా పనిచేసే వాడి పనులకి తేడా ఉంటుంది. నాయకుడిగా పిలవబడాలనుకున్న వాడు ఎలా పనిచేస్తాడు? కనబడేలా పనిచేస్తాడు, కనపరుచుకుంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలని తను తాను మహిమపరుచుకుంటాడు. సింపుల్, తను తాను హైలైట్ చేసుకుంటాడు, ఛాన్స్ క్రియేట్ చేసుకుంటాడు, అక్కడ మార్గాన్ని ఏర్పరచుకుంటాడు, ఎలాగైనా దాన్ని సెట్ చేసుకుంటాడు, హైలైట్ అవుతాడు. కానీ నిజమైన నాయకుడు
తను తాను మహింపరచుకోవడం కానీ ఒక సంకల్పం కలిగి లేదా ఒక ఉద్దేశం కలిగి ఒక దర్శనం కలిగి ముందుకెళ్తాడు. దావీదుకో దర్శనం ఉంది. ఏంటో దర్శనం? దేవుని మందిరాన్ని కట్టాలి. ఆయనకో కళ. ఏంటా కళ? దేవుని మందిరాన్ని కట్టాలి. నెహెమ్యాకు కూడా ఒక కళ ఉంది. ఏంటి? మందిరపు గోడలు పడిపోయిన వాటిని నిర్మించాలి. పౌలుకు కూడా ఒక కళ ఉంది. అన్యజనుల మధ్య దేవుని సువార్తను ప్రకటించాలి. వీళ్ళెవ్వరూ వారు మహింపరుచుకునే స్థితిలో కనబడరు. అక్కడ మోషేకు కూడా ఒక కళ ఉంది. తన ప్రజలైన వారిని కానానికి నడిపించాలి. ఈ ఉదాహరణకి ఈ నలుగురు ప్రయాణంలో వారు మహిం పొందుతారో లేదో నాకు తెలియదు. వాళ్ళకి ఘనత వస్తారో లేదో నాకు తెలియదు. ఇంకా నాకే కాదు, వాళ్ళకి వచ్చినా రాపోయినా వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు. వాళ్ళకి ఘనత వచ్చినా రాపోయినా వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు. ఎందుకు పట్టింపు లేదు మళ్ళీ తర్వాత దాంట్లో మీకు చెప్తాను, వివరంగా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ దీంట్లోనే. వారికి తమ ప్రయాణంలో వారి కళ వేరు, వారి సంకల్పం వేరు, వారి మార్గం వేరు. ఆ మార్గంలో వ్యతిరేకతలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిస్పృహలు వస్తున్నాయి, భయం వస్తుంది. ఇవన్నీ చుట్టుకున్నాయి కానీ వారికి పెద్ద పట్టింపులు ఏమి కలిగించడం లేదు. మన టీసీసీ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి లివింగ్స్టన్ అయ్య గారికి కూడా ఒక దర్శనం ఉంది. ఏంటి దర్శనం? యెహోవాకు కట్టబోయే మందిరం. మందిరం అంటే చర్చి కట్టాలని కదా ఆయన ఉద్దేశం. అలాగా మందిరాలుగా అనేక మందిని నిలబెట్టాలి. ఆయన నిజంగా దర్శనం ఉంది కాబట్టి, ఉదాహరణకి ఆయన మనకి కళ్ళ ముందు కనబడుతున్నా నేను తెలియజేస్తున్నాను. ఆ దర్శనం ఉంది కాబట్టి తన జీవితంలో ముందు మనం మాట్లాడుకునే ఇలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేసిన పెద్ద ఆయన్ని ప్రభావితం చేయలేకపోయినాయి. అవి తన జీవితం మీద ఏమి పెద్ద ప్రభావితం చేయలేకపోయినాయి. కాసేపు బాధపడి ఉండొచ్చు, లేదా గుర్తొచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు, లేదా దుఃఖించడం, అంతే కల. దాని పెద్ద నా దర్శనం వేరు, నా గోలు వేరు, నా పని వేరు. వీటితో నా యొక్క మానసిక సంబంధాల్లోనూ, లేకపోతే శారీరక సంబంధాలలోనూ, లేకపోతే నా మీద ప్రభావితం చేస్తున్న భావోద్రేకాలతో నేను అక్కడ ఆగిపోకూడదు. నా ప్రయాణం వేరు, నా ముగింపు వేరు, నా గోల్ వేరు, నా సంకల్పం వేరు, నా దర్శనం వేరు, అంతే. అలా వీళ్ళందరూ అనుకున్నారు. నాయకుడిగా ఉండాలనుకున్న వాడికి, నాయకుడిగా ప్రవర్తించే వాడికి చాలా తేడా ఉంటుంది. కొంతమంది ఈ ప్రయాణంలో ఏమవుతారో చెప్పనా? ప్రయాణం బాగా ప్రారంభిస్తారు కానీ ముగింపు సరిగ్గా ఉండదు. దాన్నే బైబిల్ ఓ మాట చెప్పింది, వీరు కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఒక మంచి సంకల్పం, ఒక దృఢ సంకల్పం, ఒక మంచి గోలు, ఒక మంచి విశ్వాసం కలిగి వీళ్ళు దేవుని యొక్క పరిచర్యలో నాయకులుగా ఉండి పిలవబడి నడిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా పిలవబడిన మధ్యలో వాళ్ళ మీద ఏవో కొన్ని ప్రభావితం చేశాయి. యాక్చువల్లీ ఒక నాయకుడి మీద మూడే విషయాలు ప్రభావితం చేస్తాయని కొంచెం పండితులు చెప్పారు. ఏంటంటే మూడు కాలం. ఎన్ని కాలం? 3 కాలం. తెలుసా మీకు? కాంత, కీర్తి, కనకం. కనకం అంటే పేరు అనుకోండి. కీర్తి, కాంత, కనకం. క్రైస్తవ జీవితంలో ఒక నాయకుడి మీద ఈ 3 ప్రభావితం చేస్తాయి. కనకం అనగా డబ్బు. దాన్ని శరీరాస నేత్రాస జీవబడం అని కూడా మనం పిలుచుకోవచ్చు అనుకోండి. దాన్ని ఎలా మాట్లాడితే డబ్బు, ఇది కొంతమంది జీవితాల్లో ప్రభావితం చేస్తుంది. దానివల్ల వారు మంచి ప్రారంభాన్ని ప్రారంభించినా కానీ తెలియకుండా తమ మార్గాన్ని పడిపోతారు. రెండవది కాంత, అంటే కొన్నిసార్లు వారి శరీర బలహీనతలను బట్టి ఆ మార్గంలో తప్పిపోయిన సేవకులు కూడా ఉన్నారు చాలా మంది. ఈ 2 ఓకే. మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది సేవకులు 2 విషయాలు బాగా తొందరగా చేయించగలుగుతారు. ఒకటి శరీరాశ. 2 అంటే పాపంలోకి వెళ్లకుండా, లేదా వేరొకరితో అలాంటి తమ జీవితాన్ని, సాక్షి జీవితాన్ని పాడు చేసుకోకుండా. దట్స్ గుడ్, చాలా బాగా నిలబడతారు దాని విషయంలో. రెండవది కనకం, డబ్బు విషయంలో ఆశ చెందరు వీళ్ళు. నేత్రాస, డబ్బు విషయంలో ఆశపడరు. ఏం కాదు దేవుడు చూసుకుంటారులే అని డబ్బును ఆశించక, లేకపోతే కానుకల కోసం ఆశించక, లేకపోతే మరి ఇంకోటి ఏదో ఆల్టర్నేటివ్ ఆఫర్లు పెట్టి ఏదో చేయకుండా కొంతమంది నిబద్ధత కలిగి, కానీ తెలియకుండా పడిపోయేది మాత్రం ఒకటి ఉంది, కీర్తి. తెలియకుండా పడిపోయేది మాత్రం ఒకటి ఉంది. ఒక క్రైస్తవ జీవితంలో ఎక్కువ మంది సేవకులు పడిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందంటే కీర్తి, గ్లోరిఫికేషన్. రవితేజకి తన పేరు వినపడకపోతే, తను ఉన్న నలుగురిలో ప్రత్యేకంగా గుర్తించబడకపోతే, లేకపోతే ఈరోజు అందరి మధ్య పిలుస్తున్నప్పుడు బై మిస్టేక్ నా పేరులో ఎదర పెట్టాల్సిన పేరు పెట్టకుండా బ్రదర్ అని పిలిస్తే నేను తట్టుకోను. నా పేరు పెట్టి చెప్తున్నాను ఉదాహరణ, నేను అలాగే ఏమనుకోనుగా చెప్తున్నాను.
ఉదాహరణకి నన్ను పిలిచినప్పుడు అండ్ ఒక 50 మంది సేవకులు కూర్చున్నాం అనుకోండి, అందరినీ పాస్టర్ అంకని గారు లేకపోతే పాస్టర్ ఫలానా అని పిలిచి రవితేజని మాత్రం పిలిచినప్పుడు బ్రదర్ రవితేజ గారు వస్తున్నప్పటికీ నేను లోపల హర్ట్ అయిపోతాను, నలిగిపోతాను, కృంగిపోతాను. కానీ అందరినీ బాగానే పిలిచాను, నన్ను మాత్రం ఉదాహరణ చెప్పింది. అంటే తెలియకుండానే కీర్తిని, ద గ్లోరిఫికేషన్ని చాలా మంది నాయకులు శరీరాశ నేత్రాశ విషయంలో జయ జీవితాన్ని చూస్తున్నారు, కానీ కీర్తి అనే విషయంలో మాత్రం ఇంకా జయించలేదు. దాన్ని జీవపు డంబం అని పిలుస్తాం మనం. ఏంటండి అది? జీవపు డంబం. చాలా మంది నాయకులుగా పిలవబడుతున్న వారిలో ప్రభావితం చేసేది ఏంటంటే జీవపు డంబం. వాళ్ళకి గ్లోరిఫికేషన్ కావాలి, మహిమ కావాలి. కానీ మీరు గమనిస్తే ఒకసారి ఒక వర్తమానం చెప్తున్నప్పుడు అభిషేక్ గారు చెప్పగా కూడా నేను నాకు బాగా ఇష్టమైన విషయం అది. పరలోకంలో దేవతలు దేనికి వర్షిప్ చేస్తున్నాయి, రైట్? పరలోకంలో దేవతలు దేనికి వర్షిప్ చేస్తున్నాయి? వారు 6 రెక్కలు కలిగిన వాళ్ళు. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో ఏం చేస్తున్నారు వాళ్ళు? 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో గాల్లో ఎగురుతున్నారు. అంతే, సింపుల్. కొంచెం లోతుగా ఆలోచించగలిగితే దేవుడు తన యొక్క దాసుల కొరకు ఏర్పరచబడిన పరిచారకులు కారాన్ని మాట్లాడుతున్న హెబ్రీ పత్రికలో దేవదూతల కోసం, వాళ్ళ పని కోసం ఏర్పరచబడ్డారు, పని చేస్తున్నారు. కానీ పని చేస్తున్నా కానీ వారు ప్రయాస కనపడకుండా వాళ్ళ కాళ్ళు ఏం చేస్తున్నారు? మూసుకుంటున్నారు. వారు ప్రయాస కాదు, మా ప్రయాస కాదు దేవుడి ముందు మేము పోలిస్తే అని వారి ప్రయాస కనపడలేదు. 2, వాళ్ళ ఫేస్, వాళ్ళ ముఖాలు కనిపించడం లేదు. వాళ్ళు మా పేరు వినపడడం పెద్ద అవసరం లేదు, మా ముఖాలు కనపడడం మాకు పెద్ద అవసరం లేదు, అయితే మేము ఎక్స్పోజ్ అవడం మాకు పెద్ద ఇంపార్టెంట్. ఆయన ముందుతో పోలిస్తే మా జీవితాలు ఎంత అని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ముఖాన్ని కప్పుకుంటున్నారు. అంటే 2 గాల్లో ఎగురుతున్నారు. మూడవది అంటే మాకు ఎవ్వరూ ఆధారం లేదు. నా బేస్ని ఏదో నా ఆధారం చేసుకుని ఒక వ్యక్తినో లేదా ఒక సేవకునో లేదా పైన వేరే పాస్టర్నో లేకపోతే సీనియర్ పాస్టర్నో లేకపోతే అపోస్తులనో లేకపోతే మరొకరు ఏదో లేకపోతే నాకు వెనకాల డబ్బుని బట్టో లేదా అధికారాన్ని బట్టో లేదా నేను చేసిన పరిచయం దేని మీద బేస్ అయిన సేవకు నేను అనడం లేదు. నాకు నథింగ్, నాకేమి లేదు, నేను గాల్లో వేలాడుతున్నాను. ఎవరు నాకు ఆధారం? దేవుడి నాకు ఆధారం. ఈ 3 విషయాలు ఒక నమ్మకమైన నాయకుడి విషయంలో, కీర్తి అనే విషయంలో తగ్గించుకోగలిగితే లేకపోతే ఆ స్టేజ్కి వెళ్ళగలిగితే అప్పుడు అతడు సరైన మార్గంలో దేవుణ్ణి నడిపించగలుగుతాడు. ఒక ఉదాహరణ ఇలా చెప్తాను నేను, ఇది చెప్పుకుని మనం ముగించుకున్నామే. వచ్చే వారం కొంచెం లోతుగా మనం నేర్చుకునే ప్రయత్నం. ఇది జస్ట్ బేసిక్, ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద లీడర్షిప్ అంతే, రైట్? దీన్ని ఎలా చెప్తాను. ఒకసారి ఒక ఆయన నాతోని జాన్ అభిషేక్ గారితో మాట్లాడుతూ మేము ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ద వే ఆఫ్ డ్రెస్సింగ్ బీ కేర్ఫుల్ అనేసి అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ద వే ఆఫ్ డ్రెస్సింగ్ మీది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మా డ్రెస్సులు బాగా ఉండాలి, కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటే ఎందుకండి మీరు అలాగన్నారు బ్రదర్ అనేసి అడిగితే ఆయన చాలా బాగా చెప్పారు. ఎందుకు చెప్పనా? ఉదాహరణకి మీరు ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడే స్థాయిలో ఉన్నారు, లేకపోతే ఒక స్టేజ్ మీద నిలబడి పాటలు పాడే స్థాయిలో ఉన్నారు, లేకపోతే ఒక స్టేజ్ మీద నిలబడి మరొకటి ఏదో చేయగలిగిన, లేకపోతే కొయిరోలు అయితే కొయిరు నడిపించే స్థాయిలో ఉన్నారు, లేదంటే ఇంకొకరికైతే వాకింగ్ చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారు, అయితే మరి ఏదో అప్పుడు మేము ఇంకా పాస్టర్ కూడా కాదు కానీ దేవుడి మిమ్మల్ని కొంతమంది కిందకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఫాలో అవ్వాలనుకుంటారు. మేము రవితేజ అనలా ఉంటే బాగుంది, లేకపోతే జాన్ అభిషేక్ అనలా, లేకపోతే రవి గారిలా ఉంటే బాగుంది అని కొంతమంది ఏమనుకుంటారు? ఫాలో చేయాలనుకుంటారు. నీవు ఎంత ఖచ్చితంగా, ఎంత నిజాయితీగా, ఎంత వినయంగా, ఎంత ట్రాన్స్పరెంట్గా నువ్వు ఉంటావో నీ కింద కూర్చున్న వాడిని అలా తయారు చేయగలుగుతాను అంతే. మీకు అర్థమవుతుందా? నీ కింద ఉన్న సంఘం చెప్పేస్తుంది నీ పరిస్థితితో నీ పైన ప్రభు ఎలాంటి వాడు. యథా రాజా తదా ప్రజాని ఎందుకంటారు? రాజు ఎలా ఉన్నాడు, ప్రజలు అలాగే ఉంటారు. పైన నాయకుడు ఎలా ఉన్నాడు, కింద ఫాలోవర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తారు. నీ సంఘం యొక్క ఆత్మీయ స్థితి నడిపించే నాయకుడు అలాంటి వాడు తెలియజేస్తాడు. కాబట్టి నీ సంఘంలో కానీ అయితే నీవు నడిపిస్తున్న నీ కుటుంబంలో కానీ నువ్వు ఎక్కడైనా నాయకుడే. విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆత్మీయ నాయకులుగా మాట్లాడుకుంటున్నా కానీ వాకింగ్ చెప్పే ప్రకారం ప్రతి ఒక్కడు నాయకుడే. తన కుటుంబానికి తను నాయకుడు అవుతాడు, తన పిల్లల విషయంలో తను నాయకుడు అవుతాడు, తన వ్యక్తిగత ఆత్మీయ జీవితం విషయంలో తను ఏమవుతాడు? నాయకుడు అవుతాడు. నీ ఆత్మీయ స్థితిని బట్టి నీ కుటుంబం లేదా నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో, లేదా నీ నాయకత్వం ఎలా ఉందో, నీ మార్గదర్శనం ఎలా ఉందో యూ కెన్ గ్లోరిఫై అట్. దాన్ని ఎక్స్పోజ్ చేసేది ఈజీగా. సో నిన్ను ఫాలో అవ్వాలనుకునేవాడు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో నువ్వు ముందు అలా ఉండాలంతే. అర్థమైందా మీకు? ఓ మాట ఎలా చెప్పొచ్చు,
చనిపోయే ముందు చనిపోయే ముందు మీరేమని కోరుకుంటారు? చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత మీకోసం ఏం మాట్లాడాలని కోరుకుంటారు? ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు అప్పుడే పోరలే పాపించారా అని మీరు అప్పుడు ఎందుకు పోతారు కానీ రైట్ కాదు. ఒకవేళ చనిపోతే మనం కోరుకుంటాం కదా, నా కోసం మంచిగా మాట్లాడుకోవాలి, నా మీద ఎక్కువ పూలదండలు వేయాలి. ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణకి మాకు పాస్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఒక పెద్ద సేవకుడు చనిపోతే అప్పుడు చాలా దండలు వేశారు. సారీ, చనిపోతే కాదు, ఆయన పుట్టినరోజుకి చాలా దండలు తీసుకొచ్చి వేసారనమాట. చాలా మంచి సేవకుడు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఇప్పుడు దండేస్తున్నారు కానీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను మరణించే సమయానికి కూడా ఇదే స్థితిలో ఉంటే అప్పుడు వెయ్యాలి నువ్వే నాకు. నేను చనిపోయిన తర్వాత పడితే అప్పుడు నా జీవితం సరిగ్గా ఉన్నట్టు అని, అంటే అది మంచి ఉద్దేశంతో చెప్పాలండి. ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఈ మాట ఎలా జ్ఞాపకం పెట్టుకోండి, నీవు చనిపోయిన తర్వాత ఒక నలుగురు నీ కోసం ఏం మాట్లాడాలనుకుంటున్నావో అలా జీవించడం నాయకత్వం. నా పాయింట్ మీకు అర్థమైందా? ఏం మాట్లాడాలనుకోవాలనుకున్నావో నువ్వు సెట్ చేసుకోవడం కాదు, కానీ అలా మాట్లాడుకోవడం, నీకోసం ఎలా మాట్లాడాలని నీవు అనుకుంటున్నావో అలా నీవు ప్రస్తుతం జీవించగలగాలి. నేను కావాలని పాయింట్ ఆఫ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా లివింగ్స్టన్ గారి విషయంలో నేను చూడగలిగాను. లివింగ్స్టన్ గారి విషయంలో నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటో చెప్పనా? అదే హీ డిజర్వ్డ్ యాక్చువల్లీ. ఆయన కోసం మాట్లాడుకోవడం కూడా కొన్ని విషయాలు అవసరం. అలాంటి భక్తులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చాలా ఆశ్చర్యపోయింది, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన విలువ ఒక స్థాయి ఉంటే, ఆయన చనిపోయిన తర్వాత అమేజింగ్ ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అదేదో ముఖస్థుతి చేస్తారు చూసారు, అలా చేసింది కాదు, మళ్ళీ అలా చేసింది కాదు. అంటే ఆయన బ్రతుకు జీవితంలో అలాగా ఆయన ఒక్క మాట, నేను ఆయన దగ్గర విన్న మాట ఏంటి చెప్పిన మీకు ఉదాహరణ చెప్పి ఒక్కటే ఆయన దగ్గర నుంచి ఆయన కోసం నేను విన్న మాట. పొలిటికల్గా చాలా మందితో ఆయన పరిచయాలు ఉన్నాయి. ఇండియా దేశంలో పొలిటికల్గా ఆయనకి చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. అండ్ ఈవెన్ దో కువైట్లో కూడా చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఆయన ప్రార్థన కోసం, లేకపోతే ఆయనతో పరిచయాలు పెంచుకోవడం కోసం, లేకపోతే కలిపి సేవ చేయడం కోసం చాలా విషయాల్లో ఆయన దగ్గర అప్రోచ్ అవ్వాలని ప్రయత్నం చేసినా ఆయన కావాలని పక్కన పెట్టేశాడు. ఎందుకు అని అడిగితే నాకు తర్వాత తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో ఉంటే ఈయన మంచి ఘనతలోనికి వెళ్ళొచ్చు, మంచి స్థాయిలోనికి వెళ్ళవచ్చు, కానీ ఈయన ఏ సంకల్పంతో వచ్చాడో అది చెడిపోద్ది మధ్యలో. నీకు అర్థమైందా? ఈయన దర్శనం వేరు, ఈయన సంకల్పం వేరు, ఈయన ఉద్దేశం వేరు. ఇప్పుడు నేను ఈ అవ్వారాలని పెట్టుకుంటే నాకు పేరు రావచ్చేమో, కానీ నేను అనుకున్న సంకల్పం ఏదో పడైపోద్ది. నేను దాన్ని స్టాండ్ అవ్వాలనుకున్నాను అంతే. నేను ఆశ్చర్యపోయిన విషయాన్ని విని ఆశ్చర్యపోయాను. అంటే ఒక నాయకుడు నిజంగా అలా ఉండడం ఎంత ప్రాముఖ్యం. దాని ద్వారా వచ్చే బాధ్యతలు అంటే చెప్పిన, దాని ద్వారా వచ్చే కొన్ని వహించగలిగిన స్థానాలు వస్తాయి. ఏంటో చెప్పినవి చెప్తాను చూడండి. మోషే అంత నమ్మకమైన నాయకుడిగా ఉన్నా కూడా కానాన్ని చూడలేకపోయాడు. నాయకుడు మంచిడే కదా, దగ్గరగా మోర్ దెన్ 20 lakh పీపుల్ నడిపించాడు ఆయన. కానీ అంత గొప్ప నాయకుడిగా ఉన్నా కానీ కానాని పగలు రాత్రి కలవరపడ్డ ఈ మోషే గారు కానాన్ని మాత్రం చాలలేకపోయారు. అహరోను, హేలి లాంటి వాళ్ళు యాజకులుగా ఏర్పరచబడ్డారు, కానీ తమ ఆత్మీయ జీవితం చివరాఖరి దశలో ఓడిపోయిన వారిగా ఉంటారు. సొలొమోను లాంటి వాడు మహాజ్ఞానిగా ఉన్నాడు. బైబిల్లో ఇతర లాంటి జ్ఞానవంతుడు మరి ఎవడు లేడు. ఇక ముందు కానీ ఇక తర్వాత కానీ మరి ఎవడు కూడా లేడు. కానీ ఫైనల్గా అతని జీవితంలో విషయంలో ఫెయిల్ అయిపోయాడు. చాలా గొప్పగా బ్రతికిన వీళ్ళ జీవితాలు కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాయి. అంటే ఒక నాయకుడి విషయంలో కొన్ని బాధ్యత వహించవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇంకో మాట చెప్పనా, దీనికి ఎలా ఉదాహరణ చెప్పచ్చు? ఒక 5 నిమిషాలు చెప్పుకుందామా? రైట్, ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ స్కూల్కి వెళ్ళి చూడండి, మీరు ఇప్పుడు ఇంజనీర్స్ అయ్యారు, లేదా డాక్టర్స్ అయ్యారు, లేదా ఇంకోటి ఏదో అయ్యారు, మీ టీచర్ మాత్రం స్టిల్ అలాగే ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు అలా టీచర్గా ఉన్నా కూడా ఆయన ఇప్పుడు మీరు అయ్యో నా దగ్గర నుంచి వెళ్ళిన వీడు ఇంజనీర్ అయిపోయాడు, నేను ఎలాగ ఉన్నాను ఇప్పుడు బాధపడ్డా. నువ్వు వెళ్ళి అయ్యా సార్, మాస్టర్ అంకనే గారు, మీ దగ్గర నేను నేర్చుకున్నానండి, నేను ఇప్పుడు ఇంజనీర్ అయ్యానంటే వాళ్ళ కొడుకు బాగుపడినా లేదో సంతోషపడతాను నాకు తెలియదు, కానీ నువ్వు అలా చెప్తే చాలా సంతోషపడుతుంది. అంతేనా? క్రైస్తవ జీవితంలో కూడా అంతే. ఒక సరైన నాయకుడు ఏం కోరుకుంటాడో చెప్పనా? ద బేస్ ఆఫ్ పీపుల్. వాళ్ళ నిజమైన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను కోరుకుంటాడు.
తన్ను మించి వాళ్ళు తయారవ్వాలని కోరుకుంటాడు. దాని కొరకు కొన్ని పర్యవసానాలు కూడా తను అనుభవిస్తాడు. తనకు కొన్ని పర్యవసానాలు కూడా అనుభవిస్తాడు. చాలా అడ్డంకులు వస్తాయి. ఏమంటే మోషే విషయంలో రాలేదా? ఫరో అడ్డగించలేదా? ఏమంటే సొంత భార్య అడ్డగించలేదా? సొంత అక్క అడ్డగించలేదా? సొంత తమ్ముడు అడ్డగించలేదా? ఫరో విషయంలో చాలా అడ్డంకులు వచ్చాయి. నెహెమ్యా విషయంలో చాలా మంది శత్రువులు అతన్ని అడ్డగించారని వాక్యంలో చూస్తాం. మరొక మాట ఉంది ఇక్కడ, పౌలు తన యొక్క యాత్రా జీవితాన్ని ప్రారంభించిన ఎన్ని అడ్డంకులు వచ్చినాయో లెక్కే లేదు. సింపుల్గా ఒకసారి రాసేస్తాడు, అరే నేను మీ దగ్గరకు వచ్చి ప్రయాసపడ్డానంటే మీకు అర్థం కావడం లేదేమో, నేను ఎన్నో జాగాలు చేసి రాత్రులు లేని వాడ పగిలిపోయి ఎన్ని సందర్భాల్లో నేను ఉన్నాను రా బాబు, మీకు అర్థం కావట్లేదురా, నేను చేసేదంతా దేవుని కొరకరా, ఇన్ని శ్రమపడి వచ్చాను, మీకు దేవుని విలువేంటో నాకు అర్థమైంది, మీకు అర్థం కావాలరా అని ఏడుస్తాయి. ఇవన్నీ ఉన్న వాటి మీద పెద్ద ఇప్పుడు చాలా మంది చూడండి, ఒక ఉదాహరణ ఇలా చెప్తాను. పౌలుని పక్కన నిలబెట్టి నన్ను పక్కన నిలబెట్టాను అనుకోండి, అయ్యో సేవాపరచడం నేను ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటా వచ్చి ఇప్పుడు నిలబడ్డానని నేను మాట్లాడతానేమో. పౌలు అంటాడు ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటితో పెద్ద పోలిస్తే దేవుడు నాకు ఇచ్చిన ఫలం చాలా గొప్పదని మాట్లాడాడు. పౌలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు తెలియజేస్తున్నాడు. అంటే నాకు ఇవన్నిటికంటే నాకు దేవుడు ఎక్కువ అనుకున్నాను, మీరు అలా ఉండాలని పౌలు తెలియజేస్తున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది సేవకులు వారి యొక్క సేవా జీవితంలో పడిన కష్టాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప దాని వెనక సహాయం చేసిన దేవుడు మాత్రం హైలైట్ అవ్వట్లేదు. అంటే ఎక్కడ కూడా తెలియకుండా వారి కష్టం బట్టి సింపతి కోరుకుంటున్నారు కొంతమంది. అర్థమవుతుందా మీకు? సింపతి కోరుకుంటారు. కొన్ని సాక్ష్యాలు చూస్తుంటే చచ్చిపోతున్నారు. నేను అక్కడ నిజంగా చూడకపోతున్నాను కొన్ని విషయాలు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సింపతి. ఎక్కడి నుంచి? విశ్వాసాల దగ్గర నుంచి, లేదా మరొక ప్రజల దగ్గర, లేదా యూట్యూబ్లో ఉంటే అక్కడ ఫాలోవర్స్ దగ్గర నుంచి వాళ్ళు సింపతి కోరుకుంటున్నారు, కన్సర్న్ కోరుకుంటున్నారు, వాళ్ళ మీద మంచి పేరు రావాలని కోరుకుంటున్నారు. ద పాయింట్ ఆఫ్ ఇంటెన్షన్ ఏమవుతుందంటే మరొకటి ఏదో అంటే మంచి మార్గంలోనే ప్రారంభించారు, కానీ చివరాఖరికి అది తప్పిపోతున్నారు. చివరాఖరికి మాట చెప్పి ముగిస్తానే. ఏమంటే ఇన్ని జరిగినాయి కదా, ఉదాహరణ ఒక మోషే లాంటి వాడి విషయంలో ఇన్ని జరిగినాయి కదా, రిజల్ట్ ఏం పొందాడండి అంత నాయకుడిగా ఉంటే? ఏం పొందాడండి? ఏమొచ్చింది గౌరవం అనేసి అంటే చివరాఖరికి దేవుడు మోషే మరణాన్ని స్వాగతించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ద్వితీయోపదేశకాండంలో ఈ మాటలు ఉంటాయి. మోషే మరణాన్ని దేవుడు స్వాగతించాడు. ఒక మాట చెప్పన, దేవుని యొక్క పనిలో నమ్మకంగా జీవించిన వాడి మరణము నిజంగా దేవుడిచ్చే గొప్ప బహుమానం. వాళ్ళ మరణము దేవుడిచ్చే గొప్ప బహుమానం, దేవుడు ఆహ్వానం, దేవుడు గౌరవించడం. మోషే మరణాన్ని దేవుడు గౌరవించాడు. అలా గౌరవించాడు. మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడు? ఎవరికి? యెహోవాయే సమాధి చేశాడు అంతే. మోషే ఎక్కడ చనిపోయాడో, ఎక్కడ మరణించాడో, లేకపోతే ఎక్కడ సమాధి చేయబడ్డాడో ఎవరికి ఇప్పటికి ఇంకా ఎవరికి కూడా తెలియదు. మోషే విషయంలో దేవుడు కోరుకున్నాడు. మోషే విషయంలో దేవుడు కోరుకున్నాడు. ఆయన సమాధి విషయంలో దేవుడు కోరుకున్నాడు. నా ప్రజలైన వారిని నమ్మకంగా నా కొరకు నడిపించావు కాబట్టి నీవు నాకు ఇష్టమైన వాడు అంతే. నువ్వు నాకు చాలా వాల్యూ, నువ్వు నాకు చాలా విలువైన వాడు, నువ్వు నాకు చాలా విలువ. అందుకే బలా నమ్మకమైన మంచి దాసుడు అనేసి అంటాడు. ఇదిగో మరలా మరణించిన వారి విషయం నాయకులు ఏమని మాట్లాడతాడని, ఇదిగో వారిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. మనకి కలిగే ఫలం ఏంటో చెప్పనా? దేవుని విషయంలో నమ్మకంగా జీవించే నాయకులుగా ఉంటే తండ్రి ఎదుట, తండ్రి సమక్షంలో ఆయన ఒప్పుకుంటాడట. వీరి పేరు జీవ గ్రంథంలోంచి తీసివేయను, వారి కొరకు జీవ కిరీటాన్ని, ఇవన్నీ దేవుడిచ్చి గొప్ప అది. చివరాఖరికి ఈ మాట చెప్పి ముగిస్తాను. సింపుల్. ఒక లోటు ఏదైనా ఉందంటే మోషే విషయంలో, మోషే విషయంలో ఏంటి చెప్పండి? సింపుల్. ఏంటి ఆ లోటు? నడిపించాడు కదండి 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అయితే హ్యాపీగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఈ నాయకుడికి తయారు చేయడం కోసం ఎక్కడో అడవుల్లో పాడేశాడు, పట్టుకెళ్ళి అడవుల్లో పాడేశాడు, కొండల్లో పాడేశాడు. మరలా 40 సంవత్సరాలు వీళ్ళతో వేగుతూ నడిపించాడు. ఏం దొరికింది మోషేకి? చివరాఖరికి కనీసం ఆ పాలు దీన్ని ప్రవహించే కానాన్ని భజన చేసి ఆ కానాన్ని ఈయన చూడకుండా వెళ్ళిపోయాడు. సీరియస్లీ పాత నిబంధన చెప్తుంది మోషే కానాన్ని చూడలేదు, పాలు తేలిన ప్రవహించే కానాల్లో అడుగు పెట్టలేకపోయాడు అనేసి. కానీ మీరు మత్తయి సువార్తకి వెళ్ళి చూడండి, రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు మహాప్రభువు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకి ఏలియా కనబడతాడు, మోషే కూడా కనబడతాడు. అప్పుడు పాత నిబంధన అంటుంది మోషే కానాను చేరలేదని, ఈ కొత్త నిబంధన చెప్తుంది ఇశ్రాయేలు యొక్క భూభాగంలో నడిబొడ్డులో మోషే నిలబడ్డాడు. దేవుడు ఇచ్చే ఆధిక్యత, దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే గిఫ్ట్ అలా ఉంటుంది. ఆ విషయంలో నమ్మకంగా నిలబడినటువంటి నాయకుల విషయంలో. అయితే ఎంత నాయకుడైనా ఆయన కోరుకున్నది ఒకటే, పరిచారకుడై ఉండాలి. దానికి ఎగ్జాంపుల్గా
క్రీస్తు సర్వ క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ ఆ సంఘాలన్నింటికీ నాయకుడైతే ఆయన తాను అప్పగింపబడుతున్న ముందు రోజు రాత్రి చేసిన గొప్ప పని ఏంటి చెప్పనా? తను వంగి నడుంకి నడికట్టు కట్టుకుని సర్వలోకానికి నాయకుడైన వాడు వారందరికీ దాసులుగా మారడం. సింపుల్ థింగ్, సింపుల్ థింగ్. నాయకత్వంలో మొట్టమొదటి చేసే పని ఏంటి చెప్పనా? నేను దాసుడిగా మారడం. నిజమైన నాయకత్వం వెనకాల ఉంది ఏంటి చెప్పనా? నేను దాసుడిగా మారడం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, రైట్? వచ్చే వారం నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే నాయకుడి యొక్క లక్షణాలు ఏంటో, నాయకుడి యొక్క గుర్తులేంటో, నాయకుడి యొక్క ప్రభావితం చేసే అంశాలేంటో, ఒక నమ్మకమైన నాయకుడిగా తయారు చేయబడడానికి ఎలాంటి పరిస్థితుల్లో తయారు చేస్తాడో ఇవన్నీ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్. కొంచెం లోపలికి వెళ్తూ ఉంటాం కాబట్టి దానికి ప్రిపేర్ అవుతారండి. దేవుడు మీకు ఆ సహాయాన్ని ఇచ్చిన కాక. మనం దీనిలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనం ముగించుకుని కొడుకుని వెళ్దాం, రైట్?